హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరూ బాగున్నారా అండి? ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం విత్ బాదం మిల్క్. చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఈ మిల్క్ ప్రిపేర్ చేసుకోవడానికి 1 అవర్ ముందుగానే నేను 1 కప్పు సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్న. బాదం పప్పులు అయితే మన ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు. ఈ బాదం పప్పులకి పైన ఈ తొక్క ఈ విధంగా తీసేసుకోవాలి. సగ్గుబియ్యం కూడా మంచిగా నానిపోయాయి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత వీటిని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. బాదం పప్పుల్ని మెత్తగా పేస్ట్ అయిపోయిన అవసరం లేదు. కాస్త బరకగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. అక్కడక్కడ బాదం పప్పులు తగులుతూ ఇది మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత సగ్గుబియ్యంలో నుంచి వాటర్ అయితే తీసేసుకోవాలి. వాటర్ వంపేసుకొని వీటిని కాగుతున్న పాలల్లో వేసేసుకోవాలి. నేను ఒక 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. పాలల్లో వేసేసి ఉడికించుకోవాలి. ఇవి మంచిగా నానిపోయి ఉన్నాయి కాబట్టి చాలా తొందరగానే కుక్ అయిపోతాయి సగ్గుబియ్యం. మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడగంటకుండా ఉంటుంది. చూడండి, చాలా తొందరగానే ఒక 5 మినిట్స్లో కుక్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి మిక్సీ పట్టుకున్న బాదం పప్పుని ఆ పేస్ట్ వేసేసుకుని మరొకసారి కలుపుకోవాలి. దీన్ని చక్కగా కుక్ అవనివ్వాలి. బాదం పప్పు వేసిన తర్వాత కొద్దిసేపు దీన్ని ఉడకనివ్వాలి. దీన్ని ఇలా కలుపుకుంటూ దాదాపు ఒక 10 మినిట్స్ వరకు మనం దీన్ని కుక్ అవనివ్వాలి. అప్పుడే బాదం పప్పు పచ్చివాసన అది పోయి టేస్టీగా ఉంటాయి పాలు. ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా మరిగించుకుంటే మనకి చక్కగా పాలు కూడా కాస్త చిక్కబడతాయి. అలాగే బాదం కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్ని బట్టి షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే మీడియంలో తినేటోళ్ళు తక్కువ వేసుకోవచ్చు. మేము కాస్త మరి ఎక్కువేం తినేయం షుగరు, కాబట్టి తక్కువ వేసాను నేను. మీకు ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పాలని ఒక పొంగు రానిస్తే సరిపోతుంది. చూడండి, మనకి పాలైతే మంచిగా పొంగినాయి. సో ఈ విధంగా వస్తే సరిపోతుంది అన్నమాట మనకి పాలు. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడన్నా మనకి ఇలా స్వీట్గా ఇలా తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇంక ఇది స్టవ్ ఆపేసుకుని మంచిగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ పాలు మనం వేడివేడిగా తీసుకుంటేనే బాగుంటుంది. వేడిగా వద్దు, చల్లగానే కావాలనుకుంటే రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు ఆగి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తాగొచ్చు. కానీ ఈ బాదము సగ్గుబియ్యము మిల్క్ చక్కగా మనం వేడిగా తాగితే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి. దీంట్లో ఇంకా మనం ఏమి యాడ్ చేసుకొని అవసరం లేదు. బాదం పప్పులే అక్కడక్కడ తగులుతూ ఉంటాయి, సగ్గుబియ్యం ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. సో మరి చూసారు కదా, సగ్గుబియ్యం బాదం మిల్క్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకి కూడా చాలా మంచిది ఈ విధంగా చేసిస్తే. సో మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.